హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. 2025లో మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్ విషయాలు మూడు గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్కు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటన్నది క్లారిటీ తెచ్చుకోండి. చాలామంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఏం చదవాలో తెలియదు, కానీ చదివేస్తూ ఉంటారు. సో బీ వెరీ క్లియర్ అబౌట్ ద సిలబస్. రెండోది, నేను అంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్లానింగ్ అయితే ఉండాలి. ప్లానింగ్ అంటే షార్ట్ టర్మ్ ప్లానింగ్తో వెళ్ళండి. నేను రేపు ఏం చదువుదాం అనుకుంటున్నాను, అది సరిపోతుంది. అంతే తప్ప 30 డేస్ ప్లానింగ్ అవసరం లేదు. రేపు ఏ టాపిక్ చదువుదాం అనుకుంటున్నానో ప్లాన్ చేసుకోండి. నేను ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం ఏ పని చేసినా కొంచెం డిసిప్లిన్తో చేసామనుకో, దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే. సో ఇక మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, గుర్తు చేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం. ఓకేనా? సో ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు రకరకాల కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని అయితే పర్చేస్ చేసేయండి. ఇక తర్వాత వచ్చి మరీ ముఖ్యంగా 2025లో పోలీస్ నోటిఫికేషన్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఏం చేశానంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించి 70% డిస్కౌంట్ ఆఫర్ అనేది నేను అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 70% డిస్కౌంట్ ఆఫర్ అనేది కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది అని కూడా చెప్పాను. మార్చ్ 2, మార్చ్ 3 అండ్ మార్చ్ 4 వరకు ఉంటుంది. మార్చ్ 4 రాత్రి 10 గంటలకి ఈ ఆఫర్ అనేది ఎండ్ అయిపోతుంది. కాబట్టి కానిస్టేబుల్ కోర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ 3 రోజుల లోపలే తీసుకోండి. ఈ 70% డిస్కౌంట్ని మీరు ఈ మంచి ఆఫర్ని అయితే మిస్ కాకండి. ఓకేనా? ఇక దీంతో పాటు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇక నేను గతంలో కూడా చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరైతే దిల్సుఖ్ నగర్ సమీపంలో ఉంటున్నారో, ఇంగ్లీష్కు సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలి అని కోరుకుంటున్నారో, వాళ్ళ కోసం ఆల్రెడీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్లో ఒక ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. సో చక్కగా మీరు ఒకవేళ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఆన్లైన్ క్లాసెస్ వల్ల నాకు కొంతే హెల్ప్ అవుతుంది, నాకు ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు మన దిల్సుఖ్ నగర్లో ఉన్న ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్లో ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక 90 డేస్ బ్యాచ్ అనమాట. 90 రోజుల ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఈ ప్రోగ్రాంలో ఏం నేర్చుకోబోతున్నారు, మాక్ టెస్ట్ల సంగతి ఏంటి, అవన్నీ మనం ఆల్రెడీ గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. కావాల్సిన వాళ్ళు చూసుకోండి. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ క్లాస్లో మనం ఒక ముఖ్యమైన ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. ఇన్స్ట్రక్షన్ చదవండి, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ అంట. అదేంటో చూసేద్దామా? ఫస్ట్ ఆప్షన్ చదువుతున్నాను, వినండి. రాకేష్ ఈజ్ ద ఓన్లీ హెయిర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి ఏకైక వారసుడు రాకేష్. హెయిర్ అంటే వారసుడు. కానీ హెయిర్ తర్వాత ప్రెపోజిషన్ ఏమి ఇచ్చారు వాళ్ళు? ఆఫ్ ఇచ్చారు. మీరు ప్రెపోజిషన్స్ క్లాస్ కానీ కరెక్ట్గా నేర్చుకుంటే, నేను చెప్పిన ప్రెపోజిషన్ రూల్స్ కరెక్ట్గా కానీ గుర్తుపెట్టుకుంటే, హెయిర్ అనే దానికి 2 ప్రెపోజిషన్స్ వస్తాయి. ఆఫ్ వస్తుంది, టు వస్తుంది. సో ఒక మనిషికి వారసుడు అని చెప్పడానికి హెయిర్ ఆఫ్ అంటాము. అలా కాకుండా ఆస్తికి వారసుడు అని చెప్పడానికి హెయిర్ టు అంటాం అనమాట. థింగ్ అంటాం అనమాట. ఇక్కడ మనం ఆస్తికి వారసుడు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండాల్సినది ఆఫ్ కాదు, టు ఉండాలి. ఈ ప్రాపర్టీకి వారసుడు అంటే ఏముండాలమ్మా? హెయిర్ ఆఫ్ కాదు, హెయిర్ టు ఉండాలి. అది తెలియాలంటే ప్రిపోజిషన్ రూల్స్ బాగా నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాంగ్. సెకండ్ వన్, డిస్ట్రిబ్యూట్ ద స్వీట్స్ అమంగ్ ద 2 కిడ్స్. ఆ ఇద్దరికి స్వీట్స్ పంచిపెట్టు. ఎంతమంది కిడ్స్ ఉన్నారు అక్కడ? 2 కిడ్స్ ఉన్నారు. మరి 2 కిడ్స్ ఉన్నప్పుడు ఎమంగ్ ఎందుకు వస్తుంది? బిట్వీన్ రావాలి. ఇద్దరుంటే బిట్వీన్ రావాలి, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఎమంగ్ రావాలి. తెలుసు కదా? ఇద్దరుంటే బిట్వీన్ రావాలి, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఎమంగ్ రావాలి. తెలుసు కదా? ఓకే. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వద్దాము. మీ అండ్ మై బ్రదర్ లాస్ట్ అవర్ లగేజ్. నేను మా అన్నయ్య లగేజ్ పోగొట్టుకున్నాము. ఇది ప్రొనౌన్స్ అనే టాపిక్లో వస్తుంది. నువ్వు ఇక్కడ మీ అనే ప్రొనౌన్ వాడకూడదు, ఐ అనే ప్రొనౌన్ వాడాలి. సార్ మీ అన్న ఐ అన్న ఒకటే కదండి అంటారా? ఒకటి కాదు.
మీ వేరు, ఐ వేరు. ఇంకా చెప్పాలంటే మీని మనం సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అంటాము. మీని మనం ఆబ్జెక్టివ్ కేస్ అంటాము. ఐని సబ్జెక్టివ్ కేస్ అంటాము. కాబట్టి ఉన్న 4 ఆప్షన్స్‌లో ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ క్వెషన్ ఏమో ప్రిపోజిషన్స్ టెస్ట్ చేశారు. సెకండ్ క్వెషన్ కూడా ప్రిపోజిషన్ టెస్ట్ చేశారు. థర్డ్ క్వెషన్ వచ్చి ప్రొనౌన్ అనే టాపిక్ టెస్ట్ చేశారు. ఓకేనా? మరి మీ ఆన్సర్ ఏంటో రైట్ అయిందో రాంగ్ అయిందో చూసుకోండి. నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ వీడియోలో ఈ క్లాస్లో 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా ఆన్సర్ వినే ముందు మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక ఎగ్జామ్ లాగా రాయండి. క్లాస్ అయిపోయిన తర్వాత 5లో ఎన్ని రైట్ అయ్యాయో అవుట్ ఆఫ్ 5 మీ స్కోర్ ఎంత వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సెకండ్ క్వశ్చన్లో చూద్దాము. సెకండ్ క్వశ్చన్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. నా ఆన్సర్ వినే ముందు ఒకసారి వీడియో పాస్లో పెట్టుకుని ముందు మీరైతే ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేశారా? ఫస్ట్ సెంటెన్స్ రాంగ్ అని 100% చెప్పచ్చు. కారణం ఏంటంటే ఐ ఆర్డర్డ్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నాను. నేను కప్ ఆఫ్ కాఫీ కోసం ఆర్డర్ చేశాను అన్నాం. ప్రెపోజిషన్స్ అనే టాపిక్లో ఒక ముఖ్యమైన రూల్ ఉంటుంది. అదేంటంటే ఎప్పుడూ కూడా ఆర్డర్ వచ్చిన తర్వాత ఫర్ అవసరం లేదు. ఆర్డర్ తర్వాత ఫర్ ఉండదు. ఆర్డర్ తర్వాత ఫర్ అవసరం లేదు. ఓకేనా? సెకండ్ ఆప్షన్ చూడండి. వై డోంట్ యువర్ ఫాదర్ లైక్ మీ? మీ ఫాదర్కి నేనంటే ఎందుకు ఇష్టం లేదు అన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మీ నాన్నగారి గురించి మాట్లాడుతున్నాను. మరి మీ నాన్నగారి గురించి మాట్లాడుతున్నప్పుడు నాన్నగారు అంటే ఫాదర్, ఫాదర్ అంటే హీ. మరి డోంట్ ఎలా వాడతాము? మరి ఏం వాడాలి సార్ అంటే డజంట్ వాడాలి. ఇక్కడ డోంట్ అనకూడదు, డజంట్ అనాలి. డోంట్ అనకూడదు, డజంట్ అనాలి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ చూడండి. వై హీఈస్ షౌటింగ్ కాదు. వై ఈజ్ హీ షౌటింగ్? వై హీఈస్ షౌటింగ్ కాదు. వై ఈజ్ హీ షౌటింగ్? మనం అడిగేది క్వశ్చన్ అయినప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి కదా. కాబట్టి ఉన్న ఆప్షన్స్లో ద బెస్ట్ ఆప్షన్ ఈస్ ద సి ఆప్షన్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్డర్ పక్కన ఫర్ రాకూడదు. సెకండ్ ఆప్షన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం మాట్లాడుతున్నది నాన్నగారి కోసం కాబట్టి డోంట్ కాదు, డజంట్ రావాలి. ఫోర్త్ ఆప్షన్లో హీఈస్ కాదు, ఈజ్ హీ రావాలి. మరి మీ ఆన్సర్ కూడా రైట్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. వీడియో పాజ్ చేసుకోండి. ముందు మీరు ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. ఈ 4 సెంటెన్సెస్లో ఫైండ్ ద రైట్ స్టేట్మెంట్. ట్రై చేశారా? మరి చెక్ చేసుకుంటారా? కృష్ణ వాజ్ ఇన్సల్టెడ్ మీ ఎస్టర్డే. రాంగ్. కృష్ణ నిన్న నన్ను అవమానించాడు. అంతా బాగుంది, సరే వాడు నన్ను అవమానించాడు, సంతోషం. కానీ వజ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? వజ్ అనేది రాకూడదు. ఎందుకంటే వజ్ ఎప్పుడు రావాలంటే ఐఎన్జి ఉంటే రావాలి. పాస్ట్ కంటిన్యూస్లో ఐఎన్జి ఉంటే రావాలి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. హిమేష్ ఈజ్ ద రిచెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ స్టూడెంట్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెంటెన్స్ అయితే రాంగ్. అయితే ఈ సెకండ్ ఆప్షన్ ఎందుకు రాంగో అర్థం అవ్వాలంటే మీరు యాడ్జెక్టివ్స్ అనే టాపిక్లో ఉన్న రూల్స్ అయితే ఒక్కసారి బాగా నేర్చుకోవాలి. ఎప్పుడైనా కూడా ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు ఇంకా అదర్ అవసరం లేదు. నువ్వు ఆల్ అనేసావు కదా, ఆల్ అన్నప్పుడు ఇంకా అదర్ ఉండకూడదు. ఓకేనా? థర్డ్ ఆన్సర్ చాలా సింపుల్ అమ్మా. తరుణ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అన్నప్పుడు యాక్టర్ కాదు, యాక్టర్స్ ఉండాలి. ఇది చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఎప్పుడైనా వన్ ఆఫ్ ది వస్తే యాక్టర్ కాదు, యాక్టర్స్ ఉండాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ సెంటెన్స్ ఓన్లీ. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవ్వడానికి కారణం ఏంటంటే సెంటెన్స్ ఏమో యాక్టివ్ వాయిస్లో ఉంది, కానీ గ్రామర్ ఏమో కరెక్ట్గా లేదు. బజ్ ఉండకూడదు. సెకండ్ ఆప్షన్ యాడ్జెక్టివ్స్ అనే టాపిక్ లేదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో నేర్చుకుంటాము, అదర్ ఉండకూడదు ఈ మోడల్లో. ఇక కాంకర్డ్ అనే టాపిక్లో నేర్చుకుంటాము, వన్ ఆఫ్ ది వస్తే నౌన్ ఎప్పుడు ప్లూరల్ ఫార్మ్లో ఉండాలి. మరి మీ ఆన్సర్ కూడా రైట్ అయిందని అనుకుంటున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నా ఆన్సర్ వినే ముందు ఒకసారి వీడియో పాజ్ చేసుకోండి అండ్ మీ ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. పాజ్ ద వీడియో నా. పాజ్ చేసుకుని ట్రై చేశారా? ఆన్సర్తో రెడీగా ఉన్నారా? చెక్ చేద్దామా? ఫస్ట్ సెంటెన్స్ రాంగ్. నెయిదర్ మోహిత్ నార్ యూ ఈజ్ సిన్సియర్. మోహిత్ సిన్సియర్ కాదు, నువ్వు సిన్సియర్ కాదు అన్నాను. మోహిత్ని ఏ అనుకోండి, యూని బి అనుకోండి. అంటే అప్పుడు ఈ మోడల్ ఏంటి? నెయిదర్ ఏ నార్ బి.
ఎప్పుడైనా నెయిదర్ ఏ నార్ బి వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఎవరవుతారు? బి సబ్జెక్ట్ అవుతారు. అంటే ఈ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ఎవరు అంటే యూ సబ్జెక్ట్. మరి యూ సబ్జెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఉండాల్సింది ఈజ్ కాదు, ఆర్. ఇది కాంకర్డ్ అనే టాపిక్‌లో ఒక రూల్ అనమాట. నెయిదర్ మోహిత్ నార్ యూ అన్నప్పుడు మనకేంటంటే యూ సబ్జెక్ట్ అవుతుంది. ఇక సెకండ్ ఆప్షన్‌లోకి వెళ్దాం. అటెండ్ ద ఇంటర్వ్యూ బిట్వీన్ 9 AM టు 6 PM. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బిట్వీన్ వచ్చింది. మరి బిట్వీన్ వచ్చినప్పుడు ఏం రావాలి? టు కాదు అండ్ రావాలి. బిట్వీన్ వచ్చినప్పుడు టు కాదు అండ్ రావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ వచ్చినప్పుడు అండ్ రావాలి. ఇక సి ఆప్షన్ చూడండి. జెన్నిఫర్ టోల్డ్ జాన్ దట్. అంటే జెన్నిఫర్ జాన్‌కి అలా చెప్పింది. అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఇది. ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఈజ్ ఎక్కడి నుంచి వస్తుంది? పాస్ట్ టెన్స్‌లో ఉండాలి కదా! అంటే వజ్ ఉండాలి. జెన్నిఫర్ టోల్డ్ జాన్ అనగానే ఇండైరెక్ట్ స్పీచ్ అని నీకు అర్థమైపోవాలి. అప్పుడు ఈజ్ ఎందుకొస్తుంది? వజ్ ఉండాలి. ఈజ్ కాదు, వజ్ ఉండాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? ఫస్ట్ క్వెషన్ కాంకర్డ్ అనే టాపిక్ టెస్ట్ చేశారు. సెకండ్ క్వెషన్ మనకేంటంటే కంజంక్షన్స్‌లో వస్తుంది. అండ్ అనే కంజంక్షన్ రావాలి అని వస్తుంది. థర్డ్ వన్ వచ్చి ఇండైరెక్ట్ స్పీచ్ వస్తుందనమాట. ఓకేనా? మరి మీ ఆన్సర్ రైట్ అయిందని అనుకుంటున్నాను. ఇక మనం ఈ ఎక్సర్సైజ్‌లో లాస్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాము. వీడియో పాజ్ చేసుకొని ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఐ యామ్ అవైటింగ్ ఫర్ మై వీసా. నేను నా వీసా కోసం ఎదురు చూస్తున్నాను. ఇది 100% రాంగ్. కారణం ఏంటంటే, అవైటింగ్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఫర్ అవసరం లేదు. అవైటింగ్ వచ్చినప్పుడు ఫర్ ఉండదు. ఓకేనా? ఇక సెకండ్ వన్ కూడా రాంగ్ అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే, ఎయిదర్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ స్కిల్డ్ అన్నాడు. ఇక్కడ ఉండాల్సింది ఆర్ కాదు, ఈజ్ ఉండాలి. ఆర్ కాదు, ఈజ్ ఉండాలి. ఎయిదర్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ స్కిల్డ్ కాదు. ఎయిదర్ ఆఫ్ ద డాక్టర్స్ ఈజ్ స్కిల్డ్ ఉండాలి. నువ్వు ఎప్పుడైనా ఎయిదర్ వాడితే ఉండాల్సింది ఆర్ కాదు, ఈజ్. ఇక థర్డ్ ఆప్షన్ చూడండి. హిమజ ఈస్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్డ్ టు హ్యాండిల్ దిస్ ప్రాజెక్ట్. రాంగ్ సెంటెన్స్ ఇది. ఎందుకంటే హిమజ ఈస్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్డ్ కాదు. హిమజ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్. అంటే ఎక్స్పీరియన్స్డ్ ముందు రావాలి, ఇనఫ్ తర్వాత రావాలి. సార్ మాకు ఈ రూల్ ఎలా తెలుస్తుంది సార్ అంటే, యాడ్వర్బ్ అనే టాపిక్లో నేను మీకు కొన్ని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఇదొక రూల్. ఆ రూల్స్ తెలిస్తే నువ్వు సి ఆప్షన్ రాంగ్ అని చెప్పగలవు. ఇక సెకండ్ ఆప్షన్ రాంగ్ అని ఎప్పుడు చెప్పగలవు అంటే ఎయిదర్ ఎప్పుడు వచ్చినా సింగ్యులర్ అని నీకు తెలియాలి. అది కాంకర్డ్ అనే టాపిక్లో నేర్చుకుంటావు. ఎప్పుడు ఎయిదర్ వచ్చినా ఈజ్ రావాలి. ఇక ప్రిపోజిషన్స్ టాపిక్లో నువ్వు నేర్చుకుంటావు. ఎవైట్ ఎప్పుడొచ్చినా కూడా ఫర్ కాదు, ఎవైట్ తర్వాత ఫర్ ఉండకూడదు అని నువ్వు నేర్చుకుంటావు. కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్, ద లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ రైట్ ఆప్షన్. ఓకేనా? మరి మీకు అవుట్ ఆఫ్ 5 ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో మీ ఆన్సర్‌ని మెసేజ్ చేయండి. అవుట్ ఆఫ్ 5 మీకు ఎంత స్కోర్ వచ్చిందో సిన్సియర్‌గా, జెన్యూన్‌గా కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అదే విధంగా మనం చేస్తున్న ఈ ప్రాక్టీస్ క్వెషన్స్ సిరీస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అదే విధంగా మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో ఇస్తూ ఉండండి. అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ బ్రదర్స్, సిస్టర్స్‌కి కానీ ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్లాస్‌లో కలుస్తాను. ఆల్ ద బెస్ట్.